మెగావాట్ల డెడికేటెడ్ పవర్ ప్లాంట్ కట్టి ఇవ్వాలని చట్టం చేసింది. దాని ప్రకారం ఎన్టీపీసీ 4000 మెగావాట్లతో ప్లాంట్ నిర్మించింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1600 మెగావాట్ల ఉత్పత్తి వస్తే బీఆర్ఎస్ అగ్రిమెంట్ చేసుకున్నది, 1600 తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీపీసీ మరో 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తయారైతుంది, దయచేసి మీరు పీపీఏ తీసుకోండి, కరెంటు తీసుకోండి అని ఎన్టీపీసీ మీకు ఉత్తరం రాసింది నిజమా కాదా చెప్పు. ఒక్కసారి కాదు 3 సార్లు ఎన్టీపీసీ ఉత్తరం రాసింది నిజమా అబద్ధమా సమాధానం చెప్పండి. ఎన్టీపీసీ సీఎండీ నేరుగా హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి గారిని భట్టి గారిని కలిసింది నిజమా అబద్ధమా చెప్పండి. ఆయన వచ్చి ఇది మీకోసమే ప్లాంట్ కట్టాము, ఈ 2400 మెగావాట్ల కరెంటు తయారవుతుంది, మీరు అగ్రిమెంట్ చేసుకోండి, ఈ కరెంటు తీసుకోండి అన్నాడు కదా. అంటే మీరేం చేసిండ్రు? 2400లో 800 చాలు, ఈ 1600 మెగావాట్లు మాకు అవసరం లేదు అన్నారు. అనడమే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ బయట 5 రూపాయలకు 4 రూపాయలకే దొరుకుతుంది, మేమంతా గ్రీన్ ఎనర్జీ చేస్తాము, థర్మల్ పవర్ తగ్గిస్తాము అని ఆ రోజు చెప్పారు. ఇవి నేనేం ఉత్తగా చెప్తలేను, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టినటువంటి తెలంగాణ స్టేట్ పవర్ సెక్టార్ మీద వైట్ పేపర్ ఆన్ పవర్ సెక్టార్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్, ఇది శాసనసభకు చెప్పిన మాట. ఇందులో ఏం చెప్పారు శాసనసభకు చెప్పినప్పుడు? పేజ్ నంబర్ 6లో రిడక్షన్ ఆఫ్ టెక్నికల్ మినిమమ్ ఆఫ్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఫ్రమ్ కరెంట్ 60% కెపాసిటీ టు 40% బై ఇయర్ 2026. ఈనాడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంలో 60% ఉంది, 2026 నాటికి 40% తగ్గించుకుంటాము అని మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు భట్టి విక్రమార్క గారే ఇది అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. 40% తగ్గిస్తాము 2026కు అని మీరు. ఇప్పుడు 2026 అయిపోతుంది, నెల అయితే అయిపోతుంది, దగ్గరికి వస్తుంది కదా, నెక్స్ట్ వన్ ఇయర్ 1 మంత్ అయితే అయిపోతుంది. 40% తగ్గించుకుంటామని మీరే చెప్పింది కదా. ఇక్కడనేమో 40% తగ్గిస్తామంటారు, ఇంకోవైపు ఏమో 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెడతాము అంటారు. ఏది కరెక్టా? అసెంబ్లీలో చెప్పింది కరెక్టా? ఇవాళ మీరు ప్రెస్ మీట్లో చెప్పేది కరెక్టా? లేలే కావాల్సిందే, లోడ్ పెరుగుతుంది, మేము థర్మల్ పెడతాము అంటారు. అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు? ఉన్నదాన్ని తక్కువ చేస్తాము, 60 నుంచి 40% థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తాము అని అసెంబ్లీలో వ్రాతపూర్వకంగా ఇది మా ఎమ్మెల్యేలకు ఇచ్చిన డాక్యుమెంట్. ఇది ఈరోజు కూడా అసెంబ్లీ రికార్డులో ఉంది. ఇది ఒకవైపు తగ్గిస్తామంటారు, కమిషన్ల కోసం ఇంకొక వైపు ప్లాంట్లు పెడతామంటారు. సో మరోవైపు ఏం చేసిండ్రు? గ్రీన్ ఎనర్జీ పవర్ పాలసీ అని ఇది కూడా డాక్యుమెంటు కాంగ్రెస్ ప్రభుత్వమే విడుదల చేసింది. భట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సంతకాలు పెట్టి 2030 కల్లా 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని మేము డెవలప్ చేస్తాము అన్నారు. మరి ఇప్పుడు గ్రీన్ ఇడిచిపెట్టి మళ్ళా థర్మల్ ఎంబడి ఎందుకు పడ్డారు? మరి దీనికి సమాధానం లేదు. ఇక్కడ అసలు విషయం పాయింట్, నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తూ ఉన్నాను. అయితే ఎన్టీపీసీ 2400 తీసుకోమంటే వీళ్ళు 800 మాత్రమే తీసుకున్నారు. ఆ 800కు